సో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అనేది ఈరోజు మా అందరికీ ముఖ్యం. ఎందుకంటే ఆయన బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు. కాబట్టి జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమో. రేపు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వీళ్ళందరూ కూడా ఎవరు హైదరాబాద్ కాదు అమెరికా పారిపోతారు. ఎందుకంటే దరిద్రం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు లోకల్ గా కార్యకర్తలు ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టి, ఫోక్సో కేసులు, మర్డర్ కేసులు, ఈనాడు, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి ప్రతి ఆఫీసర్ కి చక్రవడ్డీతో సహా ఇచ్చేస్తారు. లేకపోతే మర్డర్ చేస్తాను, అంత గాజులు తొలగించి ఎవరు కూర్చోలేదు. సో దానికి ఈ రోజు ఒక శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండరా? నేను భయపడకుండా ధైర్యంగా ఎట్లా ఉండమంటావురా? ఎందుకంటే జగన్ గారి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడితే ఏమైంది? ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పట్టి ముఖ్యమంత్రిని చేశారు. మా కర్మ అది. ఆర్కే రోజా తనయుడు కౌశిక్, నా బిడ్డ, నా కొడుకు. హాయ్ కౌశిక్. ఏంటి కౌశిక్, ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు 12th అయింది, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరు సార్ హీరో సార్, స్ట్రైట్ గా. అవును సార్. నేను డిసైడ్ చేసింది ఏమంటే 20 yearsకి వచ్చిన టైంకి హీరోగా మూవీస్కి వెళ్ళాలని. ఈ అన్న, తమ్ముడు, ఫ్రెండ్, అమెరికా పెళ్లి కొడుకు ఇలాంటి వేషాలు లేరా? చేస్తే హీరో సార్, నేను బయట చేస్తాను సార్. నేను, డాడీ, మమ్మీ మాట్లాడుకున్నాం. యా, నువ్వు డిసైడ్ అయిపోయావా? అంతేనా? అయితే చెప్పు. నువ్వు రాసుకున్నాం. డాడీ వచ్చి 20 వరకు వెయిట్ చేయి, దాని తర్వాత నేను చేపిస్తాను నేను హీరోగా. సో నేను హీరోని. ఏం హీరోరా? హీరోనా? మళ్ళీ ఏం సినిమాలు చేసావా? డైలాగ్ డెలివరీ, అవే మాడ్యులేషన్ నేర్చుకుంటున్నావా? ఎలా నేర్పిస్తారా? ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే డైలాగ్ డెలివరీ అనేది మనకు ఉండేదే, అది ఆల్రెడీ. చెప్తా, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అదేంద్రాబాయ్ ఇస్తే చెప్పడం అది యాక్టింగ్ అంటావా? యాక్టింగ్. నేను మమ్మీకి ఏం చెప్పానంటే, లెట్ మీ గో ఇన్ టు ఫిల్మ్స్ ఫస్ట్, కొంచెం ఎక్స్పీరియన్స్ రాని, దెన్ ఇఫ్ యూ వాంట్ స్టిల్ ఐ విల్ గో ఇన్ టు పాలిటిక్స్. తర్వాత రాజకీయం, తర్వాత సీఎం, తర్వాత ఢిల్లీ. అది చాలు సార్. పాలిటిక్స్ మళ్ళీ నేను వస్తాను, కానీ ఎప్పుడు వస్తానో క్లియర్ గా ఐడియా లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏమంటే మమ్మీ దగ్గర నేర్చుకోవడం. ఒరే సత్తిపండు, ఈ దొంగని చూసి నేర్చుకోండి. ఎలా ప్రెజెంటబుల్ గా ఉండాలి, అది నేర్చుకుంటే వచ్చేది కాదు. మరైతే ట్రైనింగ్ పెట్టి ఎందుకు నేర్పిస్తున్నట్టు? నీలాంటి సన్నాసుల కోసం అది. ఎలా బిహేవ్ చేయాలి, అవన్నీ నేర్చుకున్నాక ఐ విల్ గెట్ ఇన్. మీరు సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవాలి. రోజా మళ్ళీ ఏడ్చారు. దానికి ఏడుస్తుంది ఏమిట్రా? ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఆ రోజు అంత ఘోరంగా ఉంది. ఏంటి ఘోరం? అయితే రోజా గారికి సానుభూతి అయితే రావట్లేదు. ఆడికి అలాగే అవ్వాలేరా? మహిళా సెక్షన్లు కూడా అంత మద్దతు లేదు రోజా గారికి. కారణం ఏంటి తెలుసా? తెలీదండి. రోజా గారు కూడా పర్సనల్ గా అలాగే అటాక్ చేశారు ప్రత్యర్థులకు. పవన్ కళ్యాణ్ మీద ఇదే విధంగా దాడి చేసినప్పుడు ఆమె తమ్ముడి పిల్ల రేణు చేసే ఒక సినిమా ఆర్టిస్ట్, ఆమె వేషాల కోసం ఎంతమందితో పడుకుందో కూడా అందరికి తెలియజేయండి. వెళ్ళిపోరా అంటుంది పెద్దయ్య. దాన్ని ఎత్తిన ఒక బండేసి తర్వాత ఏమైతే నేను చూసుకుంటా. ఒక ఆర్గనైజ్డ్ గా వాళ్ళు ఒకరిని టార్గెట్ చేస్తే వాళ్ళ క్యారెక్టర్ దెబ్బ కొట్టడం వరకు చూస్తే మీకు అది కనిపిస్తుంది. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలీదా? ఇదే ఆ పర్సన్ హాస్ డన్ మిస్టేక్. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తిట్టాలి, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాక్కొని రావడం అనేది ఒక పెద్ద మిస్టేక్. కాన్సెన్సీ మధ్యలో అన్ని బూతులు మాట్లాడితే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎలాగ బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించలేకపోయారు ఆ రోజు. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటే చెప్పండి. ఏడ్చోటి గొంతులో పడుతుంది. అబ్బా లోకేష్ ఫ్యామిలీ మీద కూడా ఇలాగే విరుచుకుపడ్డారు. ఈరోజు పచ్చకామెరలోకి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది. ఆ రకం అయిపోయింది లోకేష్ కి. కానీ అప్పుడు మన హ్యూమానిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, అది కూడా మనకు ఉండాలి కదా. వీఆర్ నాట్ యాజ్ యానిమల్స్. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని, పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయ్లా మాట్లాడుతుంది. వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి, బికాస్ వీ హ్యావ్ హ్యూమానిటీ
అది ఉంటేనే యూఆర్ కాల్డ్ ఎస్ హ్యూమన్, అదర్వైజ్ యూఆర్ అన్ యానిమల్. వేసేసాడు, బాగా వేసేసాడు. వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్ లో పెడుతుంది. మీరే చూసారుగా ఏ విధంగా ఎగతాళి చేశారు. అందుకే సింపతి రావట్లేదు రోజా గారికి. ఎవరో గుర్రం తోలుతున్నారు. గుర్రం కాసా సింపతి సౌండ్. మీరు బాధపడకండి, కిడ్నీని స్టోన్ చేసుకోండి. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.